హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంఘవీస్ కిచెన్. సంఘవీస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినప సునుండాలు. మినపగుళ్ళతో కాకుండా ఈ సునుండాలని పొట్టు మినపప్పుతో చేస్తున్నామండి. పొట్టు మినపప్పుతో సునుండాలు చేయడం వల్ల ఈ లడ్డులని పిల్లలు తింటే చాలా బలంగా ఉంటారు. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ పొట్టు మినపప్పుని వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పప్పు అంతా ఎర్రగా అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పప్పును ఫ్రై చేసుకుంటే తొందరగా కలర్ వస్తుందండి, కానీ పప్పు లోపటి దాకా ఫ్రై అవ్వదు. మినపప్పుని ఫ్రై చేసుకోవడంలోనే సునుండాల టేస్ట్ అంతా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లనివ్వండి. ఇవి చల్లారేలోపు మనం ఏ గ్లాస్‌తో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్‌తో ముప్పావు కప్పు షుగర్‌ని తీసుకోండి. మిక్సీ జార్‌లో ఈ షుగర్‌ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్‌ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అదే మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు మినపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మినపప్పు కాబట్టి మరీ మెత్తగా సాఫ్ట్‌గా ఉండదండి. కొంచెం రవ్వలాగా బరకగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా షుగర్ పౌడర్ వేసిన గిన్నెలోనే వేసుకొని చక్కగా చేత్తో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. స్పూన్‌తో కలుపుకుంటే సరిగ్గా కలవదండి. సో, చేతితోటే ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని లడ్డూలని చుట్టుకోవాలండి. సున్నుండాలకి ఎక్కువగానే నెయ్యి పడుతుందండి. పూర్తిగా నెయ్యితోటే ఈ లడ్డూలను చుట్టుకుంటారు. ఇలా నెయ్యి వేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకుంటే మన మినప సున్నుండాలు రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా హెల్తీ రెసిపీ కూడా. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే సంఘవీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.